కరెక్ట్. పెట్రోలింగ్ పోలీసులకి కాల్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఫస్ట్ టైం నాకు సపోర్ట్ చేశారండి. మంచి విషయాలైతే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ పోలీసులకు కాల్ చేయండి. సిగ్నల్స్ లేవేంటి? అవునయ్యా, నా ఫోన్ కి సిగ్నల్స్ లేవు. మీ ఫోన్లో కూడా నా లేవా? ఫోన్లో కూడా లేదు. ఎవరి ఫోన్లోని సిగ్నల్స్ ఉండవు సార్. ఇది ఫారెస్ట్ ఏరియా కదా. అయితే రిస్క్ ఎందుకు సార్, వెనక్కి వెళ్ళిపోదాం. అమ్మా కుమార్, నువ్వు నోరు మోస్తావా? ప్రిన్సిపల్ గారు, ఏమీ కాదు, ఫారెస్ట్ లో వెళ్దాం. నేను చాలాసార్లు ఈ రూట్లో వెళ్ళాను సార్. ఫారెస్ట్లో కొంతవరకే వెళ్తాం, ఆ తర్వాత మెయిన్ రోడ్ ఎక్కుతాం సార్. ఏం చేద్దాం ఆంజనేయులు? అబ్బా, ఏంటి సార్ అంతగా ఆలోచిస్తారు? ఇంతమంది ఉన్నాం, ఏ దొంగ వస్తారు చెప్పండి? వెళ్దాం సార్. సరే డ్రైవర్ పోనీ. డ్రైవర్ వెళ్ళు. భయపడకండి పిల్లలు, కాసేపే ఈ అడవి, తర్వాత మెయిన్ రోడ్లోకి వెళ్తాం. ఓకేనా? భయపడకండి. మళ్ళీ ఎందుకు ఆపావయ్యా? దారికి అడ్డంగా రాళ్ళు పెట్టున్నారు సార్. ఇందాక టేక్ డైవర్షన్ బోర్డు, ఇప్పుడు దారికి అడ్డంగా రాళ్ళు. ఖచ్చితంగా ఇది ట్రాపే. ఏయ్ డ్రైవర్, త్వరగా బస్ వెనక్కి తిప్పు. నా వంక చూస్తావేంటయ్యా? బస్ వెనక్కి తిప్పు. ఎవరా మీరు? ఎవరా మీరు? ఎవరు అరవకండి, సైలెంట్ గా ఉండాలి. ఎవరయ్యా మీరు? ఎందుకు ఎక్కారు బస్సు? మీ అందరినీ కిడ్నాప్ చేస్తున్నాం. నోరు మూసుకొని అంతా కిందకి దిగండి. ఏయ్, కిడ్నాప్ చేయడం ఏంటయ్యా? బస్లో చిన్నపిల్లలు ఉన్నారు, మీరు వెళ్ళండి. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ అడవిలో పోలీస్ స్టేషన్ ఏం లేదురా. నువ్వు ఫోన్ చేయగానే పోలీసులు రావడానికి. అయితే ఏంట్రా? అయితే ఏంటి? అనవసరంగా వాగావంటే చస్తావు. ఏయ్, అందరినీ కిందకు దించండి రా. అందరినీ దిగండి అంటున్నావేంట్రా? జానుని కదా తీసుకెళ్ళమన్నాను. దిగండి దిగండి, అందరు దిగండి. ఏయ్ పొట్టి, లే రండి. అందరూ అడవిలోకి నడవండి. ఎవరైనా పారిపోవాలని చూస్తే అందరినీ పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తా. మర్యాదగా అడవిలోకి పదండి, పదండి.
ఏయ్ ఏంటి రేయ్ నేను చెప్పింది మీరు చేస్తుందంట్రా? కిడ్నాప్ చేయమనే కదా మీరు చెప్పింది. ఆ అమ్మాయిని ఒక్కదాన్నే బస్సు దింపమన్నాను. అందరిని దింపమన్నానా? అసలు ఎందుకు దింపావు? పర్పస్ ఉంది. ఏంట్రా పర్పస్? దాన్ని మీరు అడవిలోకి తీసుకెళ్తే నేనొచ్చి దాన్ని కాపాడినట్టు నటించి నా పని పూర్తి చేసుకుని దాన్ని తిరిగి తీసుకెళ్తాననే కదా డీలు. నీ డీల్ అదే, కానీ మా డీల్ మారింది. మీ డీల్ ఏంట్రా? నా తర్వాత మీరు కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అది ఎలాగూ జరుగుతుంది. మరేంటి? అంతకు మించి. అంటే పిల్లలందరూ బాగా బలిసిన ఫ్యామిలీస్ అంట కదా. అయితే ఈ కిడ్నాప్లు దొంగతనాలు ఎన్నడం చేస్తాం. ఒకేసారి సెటిల్ అయిపోవాలనుకుంటున్నాం. పిల్లల్ని అడ్డు పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తాం, కోట్లు సంపాదిస్తాం. రేయ్ నన్నే చీట్ చేస్తావా? ఎరా, నువ్వు నీ తోటి టీచర్ని మోసం చేయగలేంది, రౌడీని నేను మోసం చేయకూడదా? రేయ్ చంపేస్తా. రేయ్! రేయ్, మందలో నుంచి గొర్రె తప్పించుకుంది, తీసుకెళ్లి మందులో కలిపేయ్. వెళ్ళరా, నువ్వు కూడా వాళ్లతో పాటే వెళ్ళు, లేదంటే మందలో మొదటి మర్డర్ నీదే అవుతుంది. తీసుకెళ్ళరా. ఏంటి చంద్రిక, మనమే అనుకుంటే మనకంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఊరందరిది ఒక దారి అయితే ఊరు చివరి ఉన్నోడిది ఇంకొక దారి అని దీనికేం ప్రాబ్లం వచ్చిందో. మనలో మనం మాట్లాడుకునే బదులు తనని అడిగి తెలుసుకుంటే పోలా? మనకున్న సమస్యలు చాలవా పౌడ్రు, మళ్ళీ దాని సమస్యలు కూడా మననెత్తిన వేసుకోవాలా? తన సమస్య మనకు పనికొచ్చేదైతే మంచి అవకాశం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం కదా. దాని సమస్య మనకు కూడా సమస్య అయితే ఇరుక్కుపోయిన వాళ్ళం అవుతాం కదా పౌడ్రు. ఏమని చేసి పిల్లల గురించి అడుగుదామని ప్రిన్సిపల్ గారికి కాల్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదండి. జర్నీలో ఉన్నారు కదా, ఒక్కోసారి కలవకపోవచ్చు. చాలాసార్లు చేశానండి, సిగ్నల్స్ లేవని చెప్తుంది. అదే సమస్య. అదేమంత పెద్ద సమస్య? నాకేదో భయంగా ఉందండి, పిల్లలకి ఏమైనా అయిందేమో. ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది చంద్రిక. అవును పౌడ్రు, పద వెళ్ళింకా టెన్షన్ పెడదాం. నీకేమైనా పిచ్చా? ఫోన్ కలవకపోతే పిల్లలకి ఏమైనా అయినట్ట? అనవసరంగా టెన్షన్ అవ్వకు. చార్కేసా, నీ దగ్గర పీటీ మాస్టర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఒకసారి ట్రై చేయి. ఏమైంది చార్కేసా? అతని ఫోన్ కూడా కలవట్లేదు బాబు. మ్యాథ్స్ టీచర్కి చెయ్యి. నేను ఇందాకే చేశానండి, ప్యూన్ ఫోన్ కూడా కలవట్లేదు. మిగతా టీచర్స్ కి కూడా చేశాను, ఎవరి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. అయ్యో అయ్యో, ఎవరి ఫోను కలవటం లేదంటే ఖచ్చితంగా ఏదో జరగరందే జరుగుంటుంది. ఇందాకే పిల్లల్ని బయటకు పంపించొద్దు అన్నాం. అరే వినిపించుకున్నారా? ఇప్పుడు చూడండి. మీరు ఆపుతారా? జై శ్రేయ, ఏమైంది మీకు? క్షేమంగానే ఉన్నారా? శశి, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఊరికే ఏడవకు, పిల్లలకి ఏం కాదు. ఏం అవ్వకపోతే అందరి ఫోన్లు ఎందుకు పని చేయకుండా పోతాయిరా? కీడించి మేలించమన్నారు, నా మనసు కీడు శంకిస్తోంది. అందుకేరా పెద్దల మాట పెడచెవుని పెట్టకూడదు అంటారు. అరే మీకు మేమంటే లెక్కే లేదు. చార్కేసా, ఏమైందో కనుక్కో. ఏమండి, పిల్లలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి, నా వల్ల కాదు. వాళ్ళకేం కాదు శశి, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉంటుందిరా? కన్న తల్లి తను,
నీలా గుండెను బండరాయి చేసుకోలేదు. నవమాసాలు మోసి కనిందిరా. పాపం అప్పటికి తను చెప్పకనే చెప్పిందిరా. మనమే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్దామని. విన్నారా? మనం వెళ్తే పిక్నిక్, పిల్లలతో వెళ్తే ఎక్స్కర్షన్ అన్నావు. ఇప్పుడు ఏమైంది? తాతయ్య అమ్మమ్మ ప్లీజ్ అనవసరంగా తనని భయపెట్టకండి. పిల్లలకేం కాదు. బాబు, ట్రాఫిక్ పోలీస్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. నానక్రామ్గూడ దగ్గర బస్సు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిందట. అక్కడ టోల్గేట్ దగ్గర ఎంట్రీ ఉందట. వికారాబాద్ వైపు ఎగ్జిట్ అయిందట. తాండూరు దగ్గర టోల్గేట్ క్రాస్ చేసిందట. ఆ తర్వాత టోల్గేట్ దగ్గర ఎంటర్ అవ్వలేదట. తాండూరు తర్వాత అంటే ఫారెస్ట్ ఏరియా బాబు. ఫారెస్ట్ కాబట్టి సిగ్నల్స్ లేకపోయి ఉండొచ్చు. అంతేగా? శశి, ఫారెస్ట్ దాటగానే ఫోన్ కలుస్తుంది. నువ్వు టెన్షన్ పడకు. కానీ బాబు, ఈ పాటికే బస్సు ఫారెస్ట్ దాటుండాలి. ఇంకా నెక్స్ట్ టోల్గేట్ క్రాస్ అవ్వలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ బాబు. ఏమంటున్నావు చారుకేశ? ఇంకా ఏమంటాడమ్మా? నువ్వు భయపడిందే జరిగింది అంటున్నాడు. అయితే పిల్లలకి ఏదో అయిందన్నమాట. అందుకే అందరి ఫోన్లు పనిచేయటం లేదన్నమాట. ఏమండి, మన పిల్లలకి ఏమైందండి? నాకు భయంగా ఉంది. నా పిల్లలు నాకు కావాలండి. డబ్బున్న వాళ్ళ పిల్లలపై చాలా మంది కళ్ళు పడతాయమ్మా. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో పిల్లలు ఎత్తుకుపోయారేమో. ఎత్తుకుపోయిన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే పర్వాలేదు. ఏ దొంగల ముఠాకు అమ్మేస్తే పిల్లల కాళ్ళు చేతులు విరిచి కళ్ళు పొడిచి వాయమ్మో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కోమని చెబుతారుగా. ఏమండి, మన పిల్లల్ని అలా చేస్తారా? అయ్యో నా పిల్లలు. శశి, పిల్లలకేం కాదు. నువ్వు ఏడవకు. తాతయ్య అమ్మమ్మ మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. నోరెత్తారంటే బాగోదు. చార్కే సార్, ముందు ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కాల్ చేసి బస్ ని ట్రేస్ చేయమని చెప్పు. నడు. మీరంతా ఇక్కడే ఉండండి. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు? నువ్వు స్పెషల్ కాబట్టి. నువ్వు అందరితో కాకుండా నువ్వు సపరేట్గా ఉండాలి. నీకు విడిగా సెటప్ చేశాం. మమ్మీ, తను సపరేట్గా ఉండడం ఏంటి? అందరం ఒకే చోటు ఉంటాం. తనతో కాస్త మాకు పనుంది. ఆడపిల్లతో పనేంటయా? ఏం మాట్లాడుతున్నావు? సార్, వీళ్ళు తను ఏదో చేయాలనుకుంటున్నారు సార్. వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు సార్. ఆరుగురే ఉన్నారు. మనందరం కలిసి వాళ్ళు చంపేద్దాం. చా, ఏంట్రా రెచ్చిపోతున్నావు? మమ్మల్ని చంపేస్తావా? ఎవరు చస్తారో చూద్దావా? చంపేయండి ఎదవని, పీడ వదిలిపోతుంది. చావనైనా చేస్తాం గాని తనను ఒంటరిగా పంపం. నువ్వేంట్రా హీరోవా? దానికోసం చేస్తావా? చంపరా. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశావు. ఒక ఆడపిల్లని విడిగా రమ్మంటున్నావు. నువ్వొక మనిషివేనా? ఎంతమందిని చంపుతారో చంపండ్రా. మా ప్రాణాలు పోయినా మేడం గారికి ఏం కానివ్వు. అన్నా, ఏంట్రా? రానా? ఏంటి? అన్నా, అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టద్దు. తిరగబడితే ప్రమాదం. వీళ్ళు సైలెంట్గా ఉంటేనే మన పని ఈజీ అవుతుంది. దాన్ని చూస్తుంటే వదలబుద్ధి కావడం లేదురా. ఇప్పుడు కాదన్నా, రాత్రి అందరు నిద్రపోయాక
దాని సంగతి చూద్దాం. ఈ లోపల తప్పించుకోకూడదు. మనల్ని కాదని ఎలా తప్పించుకుంటుందన్నా? ఒక్క పిల్లగాడు కూడా మిస్ అవ్వడు. ముందు డబ్బులు రాని, ఆ తర్వాత మన ఇష్టం. ఏం చేయాలంటే అది చేద్దాం. అవునరా, డబ్బులు ముఖ్యం. పద. అందరూ ఇక్కడే కూర్చోండి. ఎవరైనా తప్పించుకోవాలని ట్రై చేశారో చస్తారు. రండ్రా. ఏంటి ఆంజనేయులు ఇలా ఇరుక్కుపోయావు? నువ్వు ముందే చెప్పావు, అనవసరంగా అడవిలోకి వచ్చి పిల్లల్ని రిస్క్ లో పెట్టాం. ఏం కాదు సార్, ఎలాగోలా తప్పించుకుంటాం. ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను. ఎవరూ భయపడకండి, మనకేం కాదు. ధైర్యంగా ఉండండి. ఏంటి సార్ ఇది? ఇంత పెద్ద మోసమా? మీకు ఆడపిల్లల బలహీనత ఉందని తెలుసు గాని డబ్బుల కోసం ఇంత దుర్మార్గం పనిచేస్తారా? లేదురా, నేను జానుని మాత్రమే కిడ్నాప్ చేయమన్నాను. ఆ పెదవులు నన్ను మోసం చేశారు. మీరు బాగుపడరు సార్, నరకానికే పోతారు. అందరూ ధైర్యంగా ఉండండి. ఎవ్వరికీ ఏమీ కాదు. మనమందరం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుంటాం. నా ప్రాణాల్ని అడ్డేసైనా సరే మిమ్మల్ని అందరినీ కాపాడతాను. శశి, ఊరుకో, ఏడవకో. పిల్లలు వస్తారనుకుంటే పోలీసులు వచ్చారేంటి చంద్రిక? గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ చెప్పడానికి కూర్చుంటారు. సార్, ఇన్స్పెక్టర్, ఏమైంది? పిల్లలు చెవ్వే కదా? సారీ సార్, పిల్లల్ని కిడ్నాప్ చేశారు. వాట్? హైవేలో దారి మళ్లించి బస్ని హైజాక్ చేశారు సార్. బస్సులో ఉన్న అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇది ఖచ్చితంగా డబ్బు కోసం చేసిన కిడ్నాప్ అయి ఉంటుంది సార్. బస్సులో ఉన్న అందరి పిల్లల పేరెంట్స్కి కిడ్నాపర్స్ కాల్ చేసి మనీ డిమాండ్ చేశారు. మిగతా పిల్లల పేరెంట్స్ను కూడా అలర్ట్ చేశాం. అలాంటి కాల్ మీకు కూడా వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏమండి పిల్లలు? యూ డోంట్ వరీ మేడం. ఆల్రెడీ మా పోలీసుల టీం ఒకటి ఫారెస్ట్కి వెళ్ళింది. వాడు సర్చ్ చేస్తున్నారు. బస్ ఇంకా దొరకలేదు. వీలైనంత త్వరగా అందరినీ సేవ్ చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఉంటాను సార్. శశి, నా చేతులతో నా పిల్లల్ని ఆ నరకంలోకి పంపించానే. నా పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. ఏం కాదు శశి, ఏడవకు, బాధపడకు. పిల్లలకి ఏమన్నైతే నేను బ్రతకలేను. వెంటనే నా పిల్లల్ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి, లేదా నా ప్రాణాలు తీయండి. శశి, ఏంటిది? పిల్లల్ని కిడ్నాప్ చేశారా? వాళ్ళెవరో నీకంటే ఎక్కువ డబ్బు పిచ్చోళ్ళ ఉన్నారు చంద్రిక. ఒక్కో పిల్లోడికి 1-2 కోట్లు వేసుకున్నా ఆ కిడ్నాపర్లకి చాలా కోట్లు వస్తాయి కదా పౌడరు. అందుకే కిడ్నాప్ చేశారు. మన జయశ్రేయాలకైతే చెరు 50 కోట్లు అడిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ఇద్దరికీ కలిపి 100 కోట్లు. ఆ కిడ్నాపర్లెవరో గాని అడవిలో నక్కతోకం తొక్కుంటారు. ఒక్క రోజులో కోటీశ్వర్లు అవబోతున్నారు ఆ అదృష్టవంతులు. కానీ నాకు డౌట్ చంద్రిక, పిల్లలతో దివ్య ఉందిగా? అవును, ఆ విషయం మర్చిపోయాను. సగం ఆస్తి దాంది కదా. దానికోసం అబ్బిగాడు సగం ఆస్తి ఇస్తాడేమో.
మన నోట్లో మట్టి పౌడరు. అది కాదే, దివ్య ఉండగా పిల్లలకి ఏం కానివ్వదో. ఎంతైనా జయశ్రేయల మేనత్త కదా, ఏదోటి చేసి వాళ్ళని కాపాడుతుంది.